తప్పకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముఖ్యంగా నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 11 ఏళ్ళ కిందట తెలంగాణ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో చాలా అనుమానాలు ఉంటుండే. అసలు ఏమవుతుందో, కొత్త రాష్ట్రం అట, ఏం చేస్తారో వీళ్ళతో నడుపుడు అవుతుందా, ఎట్లా అవుతుంది, ఇట్లా కొన్ని అనుమానాలు ఉండే. అందులో మీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఇటు క్లాస్ ఉంటుంది, అటు మాస్ ఉంటుంది. పేరుకేమో జూబ్లీహిల్స్, ఎవరైనా ఇంటే ఏమనుకోవాలంటే మీరు అందరూ కోటీశ్వర్లే. ఇక జూబ్లీహిల్స్ అంటేనే కొద్దిగా బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా బలిసిన వాళ్ళు ఉండేదని పేరు. కాన్స్టిట్యున్సీ పేరు జూబ్లీహిల్స్. కానీ మరి లోపల పోతే మాత్రం మొత్తం బస్తీలు, మొత్తం స్లమ్స్, అటు యూసుఫ్గూడ అయినా, రేమత్ నగర్ అయినా, ఎర్రగడ్డ అయినా, బోరబండ అయినా, షేక్పేట్ అయినా, మొత్తంగా ఎక్కడికక్కడ స్లమ్స్. ఒక వెంగళరావు నగర్లో కొద్దిగా తక్కువ, కానీ మిగతా అంతటా కూడా మొత్తం ఎక్కువ బస్తీలే ఉన్నాయి. మరి బస్తీలలో ఉండే పేదలకు కేసీఆర్ గారు ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 10-12 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగినాయి ఒకసారి యాద్ చేసుకోండి. 1 కాదు 2 కాదు, 1,00,000 మంది పేదలకు మనం ఆనాడు మన ప్రభుత్వంలో జీవో నంబర్ 58 కింద 59 కింద 1,00,000 మంది పేదలు, గూడు లేని వాళ్ళు అక్కడనో ఇక్కడనో 60 గజాలు, 40 గజాలు, 30 గజాల మరి ఆడపోయి ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో అనే మాట నేను మీకు యాద్ చేస్తున్నాను. ఇవాళ ప్రభుత్వం ఎట్లుందండి? ఇవాళ పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలు ఎక్కడన్నా దొరకక దిక్కులేక నాలా పక్కనో ఆన్నో ఇన్నో కట్టుకుంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా హైడ్రా హైడ్రా అని చెప్పి ఏడుస్తుంటే, మొత్తుకుంటే, కాయిదాలు ఉన్నాయి, చూడరా కోర్టు ఆర్డర్ ఉందంటే కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చిపారేసి మీరేమైనా చేసుకొని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఒకళ్ళు హిందూ ముస్లిం అని కూడా లేదు, ఇష్టం వచ్చినట్టు కూలగొట్టాడు. గరీబోడైనా ఎవడైనా చూడకుండా కూలగొట్టి పారేస్తూ ఉన్నారు. పోనీ ఈ సూత్రం అందరికీ ఉన్నదంటే అందరికీ లేదు. హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనేం ముట్టది, వాళ్ళనేమన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటలు కట్టిండు. ఆ కుంట పేరు రెడ్డి కుంట. కొడంగల్ ఆయన ఇల్లు ఎక్కడైతుందో కుంటలు ఉంటుంది ఇల్లు, ఆయన ఉండే ఏరియా పేరే రెడ్డి కుంట. దాన్ని అడిగినోడు లేడు, ఏ హైడ్రా పోదు, ఏ అధికారి ఓడు. వాళ్ళన్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల కట్టిండు ఇల్లు. దాన్ని అడిగేటోడు లేడు, హైడ్రా పోదు ఆడికి, అలా కనబడదు అది. అట్లాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన జోర్దార్ బంగ్లా కట్టిండు చెరువు బఫర్లా, దానికాడికి పోదు. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు KVP రామచంద్రరావు, ఆయన చెరువు పక్కనే కట్టిండు, దానికాడికి ఓరు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 50-100 మంది పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళకి. ఎవ్వల ఇంటికాడికి మాత్రం హైడ్రా పోదు, కూలగొట్టే దమ్ము లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ముట్టది, అధికార పార్టీ వాళ్ళు అంటే అధికార పార్టీకి చట్టం అనేది చుట్టం. గరీబ్ వాళ్ళకి మాత్రం హైడ్రా అనేది ఒక భూతంలాగా మీద పడి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సాటర్డే సండే వచ్చిందంటే చాలు కోర్టు బంద్ ఉంటే కోర్టు ఇప్పటికి 100 సార్లు చెప్పింది ఇట్లాంటివి చేయకూరి, మీరు నోటీస్ ఇయ్యండి, మీరు కరెక్ట్గా పద్ధతి ఫాలో కండి అంటే అవేం చూస్తలేరు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతున్నారు. ఏమైంది దాంతో ఇవాళ? గరీబ్ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక అమ్మాయి, ఒక మహిళ హైడ్రా వచ్చి ఇల్లు కొడుతుంది మనం భయంతో గుండాకి చచ్చిపోయింది. నేను పోయొచ్చిన వాళ్ళ ఇంటికి, వాళ్ళ బిడ్డని అడిగిన ఏమైందమ్మా అంటే వచ్చి నోటీస్ ఇచ్చిర్రన్న, ఇచ్చినాక ఆయనతో రేపో మాపో వచ్చి కూలగొడతారని చెప్పి ఆయనతో భయంతోనే గుండాకి చచ్చిపోయింది. ఊరేసుకొని చచ్చిపోయింది, గుండాకి కాదు ఊరి పోసుకొని చచ్చిపోయింది. అంటే ఎంత అన్యాయం అంటే చేయగలిగితే గరీబోనికి మంచి చేయాలి కేసీఆర్ చేసినట్టు. మీకు ఏమేం చేసిండు కేసీఆర్ గారు? కేసీఆర్ రాకముందు రేషన్ కార్డు మీద పాబంది ఉంటుండే, ఏముండే ఒక్కొక్క కారెట్ మీద 4 కిలోలు ఇస్తుండే మనిషికి. కేసీఆర్ వచ్చినాక 4 కిలోలు 6 కిలోలు చేసిండు. అది మాత్రమే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆనాడు 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి 6 కిలోల చొప్పున నెలకు 60 కిలోల బియ్యం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మన పిల్లలకు సన్న బియ్యంతో గవర్నమెంటు మన స్కూళ్ళల్లో ఎక్కడికక్కడ సన్న బియ్యంతో బువ్వ పెట్టి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు వచ్చేదాకా ఆ పరిస్థితి లేకుండే. సన్న బియ్యం అనేది వీళ్ళేదో మేము తెచ్చినాం కొత్తగా అంటారు, కానీ వీళ్ళు తెచ్చింది ఏం లేదు. మన ప్రభుత్వంలోనే మనమే ఆనాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో మొదలుపెట్టిందే మనం. అట్లాగే ప్రతి ఇంటికి ఇదివరకు మీకు నల్ల బిల్లు వస్తుండే, కేసీఆర్ వచ్చినాక 20,000 లీటర్ల వరకు, అది కాలనీలైనా అపార్ట్మెంట్లైనా బస్తీలైనా మొత్తం ఫ్రీ చేసిండా లేదా? 20,000 లీటర్ల కాడికి. 20,000 లీటర్ల కంటే ఎక్కువ ఎవరు వాడరు, బస్తీలలో ఎవరు కూడా వాడరు. మొత్తం అందరికీ నల్ల బిల్లు ఫ్రీ చేసిండు. అంతకంటే ముందు మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుండే గర్పట్టి, దాన్ని కూడా 1000 రూపాయలకి తగ్గించి 100 రూపాయలు చేసింది కేసీఆర్. 200 ఉండే పెన్షన్ గరీబులది, దాన్ని పెంచి 2000 చేసిండు కేసీఆర్. అట్లాగే ఆడపిల్లలు లగ్గాలు చేసుకుంటే
ఒక కేసీఆర్ కిట్ అని, అదే ముస్లిం సోదరులు అయితే వాళ్లకు షాదీ ముబారక్ అని ఒక ప్రోగ్రాం పెట్టి 1,116 ఇచ్చి, అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే బ్రహ్మాండంగా ఆ బిడ్డ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ దవాఖానల్ని ప్రసూతి కావాలని చెప్పి కేసీఆర్ కిట్ పెట్టిండు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 అని చెప్పి సర్కార్ దవాఖానలు మంచిగా చేసే ప్రయత్నం కూడా కేసీఆర్ చేసిండు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు, అదే మీకు రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి గరీబోళ్ళ తిరిగి చూసిండు తప్ప ఎన్నడూ కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్. 10 ఏళ్ళు హైదరాబాద్లో ఒక్క కొట్లాట లేకుండా, ఒక్క గొడవ లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. అదే వీళ్ళు ఏం చేస్తాను ఇవాళ వచ్చినాక, ఓ దిక్కు హైడ్రా డ్రామా, ఇంకో దిక్కు మీకు యాదికుండాలి ఎన్ని మాటలు చెప్పొచ్చిరు వీళ్ళు అధికారంలోకి, ఒకటా రెండా, ఇంటింటికి గ్యారంటీ కార్డులు వంచిరు. ఏం చెప్పిండ్రు ఆ రోజు, ముసలోళ్ళ కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఎవరో ఒక్కరికే ఇస్తుండే పెన్షను, మీరు మా కోటేసి మమ్మల్ని తీసుకొస్తే ప్రభుత్వంలకు ఇద్దరికి ఇస్తాం, 2,000 కాదు 4,000 ఇస్తామని చెప్పారు. వస్తున్నాయి మరి జూబ్లీహిల్స్లో ఎవరికన్నా 4,000 పెన్షన్లు. ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, మీకు యాదుకుండాలి, అత్తకు 4,000, కోడలకు మర్చిపోయారు ఏంది అందరు, వస్తున్నాయా జూబ్లీహిల్స్లో 2,500 జోరుగా అందరికీ. ఆ 2,500 ఇచ్చే ముఖమే లేదు. కానీ ఇప్పుడు కొత్త డైలాగ్ పట్టుకున్నాడు ఇంకోటి, 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తారట. ఇక కూట్ల రాయి తీయనోడు ఎట్లా రాయి తీస్తాంటే నమ్ముతామా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానంటే నమ్ముదామా? వాడు 2,500 ఇయ్యాడట, కానీ కోటీశ్వరులు అని చెప్తాడట. కోటీశ్వరులు కాదు, మీ ఉన్న ఇల్లు కూలగొట్టి ఆయనతో మీరు రోడ్డు మీద వాడైపోతే వాడే గొప్పోడు. నేను మొదలే చెప్పిన మీకు అందరికి చెప్పిన, హైదరాబాద్లో మీరు నమ్మినరు, ఇన్నరు, మమ్మల్ని గెలిపించారు. వాళ్ళు లంగవాడు కాంగ్రెస్ వాళ్ళు, నమ్మద్దు, గలీజ్ మాటలు చెప్తారు, లంగ మాటలు చెప్తారు వీళ్ళు. ₹1,00,000 కేసీఆర్ ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇచ్చే 1,00,000 లగ్గమైపోయినాక వస్తున్నాయి పైసలు, నువ్వు పత్రిక పెట్టుకొని నేను తులం బంగారం ఉన్నది పంపుతూనే ఉంటా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా తులం బంగారం? మరి బంగారం షాపులలో బంగారం లేదా? ఇక ముఖ్యమంత్రిని నమ్మేవాడు అప్పిత్తలేడైంది. అంటే ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, నేను చెప్పిన మీకు ఆ రోజే, తులం బంగారం కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగాలంటే రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడు వీడని చెప్పిన నేను. అసలు గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడని చెప్పిన. నిజంగా కూడా ఇవ్వాలా, రోల్డ్ గోల్డ్ కాదు, వాడు ఇనుము ఇచ్చేటట్టు కూడా లేడు ఆఖరికి. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ 20 నెలల పరిపాలన వచ్చి ఒక్క మంచి పని, ఒక్కటంటే ఒక మంచి పని చేసిన పరిస్థితి ఉన్నదా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ముసలోళ్ళకి పెన్షన్లు అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, లగ్గం చేసుకుంటే తులం బంగారం అన్నారు, ఒక్కొక్క మహిళకు 2,500 అన్నారు. ఏడవైనారా అయ్యా అంటే ఏమన్నంటే ఒకటే డైలాగ్ నేర్చుకున్నాడు. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నేనేం చేయాలి? నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏం చేసినా మన అందరం ఎవరిళ్ళలో వాళ్ళు గొల్లెం పెట్టుకుని పన్నవాలే సపడేక, ఏడ ప్రాణానికి గండం వస్తుందో బతుకుంటే బలసాకు తినచ్చు అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ దర్వాజాలు పెట్టుకొని పక్కింటితో కూడా మాట్లాడకుండా మూతికి బట్ట కట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లో ఉన్నామా? ఉంటే అసలు దమ్మిడి ఆదాయం ఉండేది ఆ రోజు మన ప్రభుత్వానికి రూపాయి ఉండేన ఆదాయం? ₹1 ఆదాయం లేదు. ఎందుకంటే అన్ని బంద్ పడ్డాయి, దుకాణాలు నడవై, థియేటర్లు నడవై, రెస్టారెంట్లు నడవై, యాడికెళ్ళి వస్తాయి పైసలు గవర్నమెంట్కు? లేవు. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు రూపాయి ఆదాయం లేకపోయినా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? రైతు బంధు ఆగిందా? సరే లగాయించి చెప్పాలి, ఆగిందా ఆగలేదా? పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కరోనా వచ్చి 2 ఏళ్ళు ఆగమాగం చేసినా కేసీఆర్ మాత్రం గరీబులను మంచిగా చూసుకున్నాడు. ఈయనకు శాతగాక ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి నడపచాతగాక కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు కూడా చక్కగా చేస్తలేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కట్లు ఉంటుండేనా? ఇప్పుడు ఈయన వచ్చినాక వస్తున్నాయి మంచి కరెంటు కట్లు కడుపు నిండా. గివ్వే యాద్ చేయాలి. మంచినీళ్ళ కిల్లతు, కరెంటు రాదు, సంక్షేమ పథకాలు రావు. ఏం చేసినవరా నాయన అంటే అన్ని కేసీఆర్ నన్ను ముజ్జేసిపోయిండు, అది చేసిపోయిండు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అని మాట్లాడతారా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని, గడపారలు తీసుకొని, తటపార తీసుకొని ఓడిపోతాడు అర్ధరాత్రి. దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతుంది. ఇంకా గలీజ్ ఏంటంటే, ఇక మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు భయ్. ఇక మా తమ్ముడు క్యా నామే తుమారా?
కళ్యాణ్ కూసోరా. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, మంచి అట్టకట్టున్నాడు, మంచి షర్ట్ వేసుకున్నాడు, పైకి వెళ్ళి నల్ల షర్ట్ వేసిన వాడు, లోపల బనీన్కు పొక్కలు పడ్డా చెప్తున్నా, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టు లోపల బనీన్ సక్కగా లేకపోయినా మీదికి వెళ్ళి మాత్రం కడకంగి చేసుకొని ఉండాలి. నేను కూడా గంతే, ఎవరైనా గంతే. ఎందుకు? ఎవడన్నా మార్కెట్లో మనం చూసి 4 పైసలు ఇవ్వాలంటే ఎవడిస్తాడు? లేకపోతే అప్పు పుట్టాలంటే ఏం చేయాలి మరి? పైకి మాత్రం ఖడక్ ఉండాలి. అట్లా అయితేనే ఎవడన్నా మనం దేకుతాడు, పచారి ఉంటుంది. లేకపోతే నువ్వే తిరిగినావు అనుకో, నేను బికారి గారిని, నేను బిచ్చపోని, నాకు అక్కడ పైసలు లేవు, మొత్తం ఆగమైపోయింది అని నువ్వే అన్నావు అనుకో, ఎవడన్నా ఇస్తాడా అప్పు? ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మరి అలా రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, కొత్త పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తలేరు, ఉన్నోడే వారిపోతున్నావు అంటే ఒకటే కారణం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది. ఇక నువ్వే నీ రాష్ట్రాన్ని తిట్టినాక, నువ్వే నీ కొంపను పొట్టుపొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు. ఎవరు ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎంత ఘోరం అంటే, ఆఖరికి ఎంత ఘోరం అంటే, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతేనేమో అని భయపడి అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటుండు. గిసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి. ఈయన కట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లేయన్నట, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి, ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దాలట జూబ్లీ హిల్స్లో. నేను అందుకే అంటున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఇంకొక మాట, ఈ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సిద్ధరామయ్య, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎస్సీలకు ఇచ్చేస్తాం, ఎస్టీలకు ఇచ్చేస్తాం, బీసీలకు ఇచ్చేస్తాం, రైతులకు ఇచ్చేస్తాం, పొలగాన్లకు ఇచ్చేస్తాం అని వాళ్ళే మాటలు ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇవాళ అడుగుతున్నాం, ఏమైందా మరి, ఏం సంగతి అంటే ఏమంటుండే తెలుసా ముఖ్యమంత్రి? నా దగ్గర పైసలు కోసుక తింటారా, ఏం చెప్తారు మీరు? ఇక నాకు గింత తెగించినాక ఏం చేయాలి మరి? మనం కర్రు గాల్చి వాత పెడితే, మోసం చేసినందుకు మోసగాళ్ళకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. లేకపోతే సుధరాయించరు ఇల్లు. లేకపోతే ఏమనుకుంటారు ఇల్లు, మేము ఎట్లా నడిపినా ప్రజలు మాకే గుద్దుతుర్రు కాబట్టి ఖచ్చితంగా మాకే మంచిగానే నడుపుతున్నాం ఈ లెక్కన. మరి అప్పుడు రాదు, ఏది రాదు. మీరు గిన్న మనం గిన్న ఆదమరిచినాం అనుకో, ఈసారి జూబ్లీ హిల్స్లో మనం డీలా వాడి లైట్ తీసుకున్నాం, ఎట్లా గెలుస్తున్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఎరికేనా? తెల్లారి నుంచి రైతు బంధు ఏం లేకపోయినా నడుతూనే ఉంది. నిన్నటిదాకా కింద పడి మీద పడి ఏదో 2,000 పెన్షన్ ఇస్తుండు కదా, అది కూడా కోసి పారేస్తాడు. అవి కూడా రావు. అందుకే నేను అంటున్నా, ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే, కర్రు గాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీతో కాదు. బీజేపీడు కాంగ్రెస్ వాడు ఒకటే, దొందే. ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో పనిచేస్తాను. 20 నెలల రేవంత్ రెడ్డి పాలన, 20 నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే బీజేపీడే. ఇవాళ మీరు ఆలోచన చేయండి, నా మీద కేసు అవుతుంది, కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది, మన పార్టీలో ఉన్న అందరు నాయకులు గట్టిగా ఎవడైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు. అదే ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఆలోచన చేయాలి కదా మరి మనం కూడా. బీజేపీ వాళ్ళు నిజంగా అంత పార్టీ వాళ్ళు అయితే, వాళ్ళు నిజంగానే నియత్ ఉంటే వాళ్ళకు ఎందుకు కేసులు పెడతలేరు మరి? ఇవాళ ఏం అక్కరున్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడేది? వాళ్ళిద్దరి ఎజెండా ఒక్కటే, మోదీది రేవంత్ రెడ్డిది ఎజెండా ఒక్కటే. ఖచ్చితంగా కేసీఆర్ బొండిగా విసికేయాలి, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు లేకుండా చేయాలి, మన ఇద్దరం ఆడుకోవాలి, మైదానం ఖాళీ కావాలి, మన ఇద్దరం ఆడుకోవాలన్నది వాళ్ళ ఎజెండా. నేను మీకు దండం పెట్టి చెప్పేది, ముఖ్యంగా మా నాయకులు, మా సోదరులు, మీ అందరికీ కూడా కోరేది, దివంగత శాసనసభ్యుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారికి విధేయుడిగా పనిచేసిండు. కేసీఆర్ గారితో చేరిన తర్వాత కేసీఆర్ గారికి విధేయుడిగా మనము ఎలక్షన్లో ఓడిపోయినా, కొంతమంది ఎమ్మెల్యేలు జంపు కొట్టినా, నేను అసంటోని కాదన్నా, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నేను ఎక్కడికి పోను, మీతోనే ఉంటా అని చెప్పి గట్టిగా నిలబడ్డ నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. మనం ఎన్నడూ ఈ 10-11 ఏళ్లలో ఎన్నడూ కూడా కులం పేరు మీద పంచాయతీలు పెట్టలే, మతం పేరు మీద పంచాయతీలు పెట్టలే, ఎన్నడూ కూడా మనం ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అసంటే వాటికి కూడా పోలే. మనం అందరినీ కడుపులో పెట్టుకొని, హైదరాబాద్ మహానగరం అనేది ఒక మినీ భారతదేశం లెక్క కాబట్టి అందరినీ కడుపులో పెట్టుకొని మనం నడిచినాం. మనం ఈ 51 బూత్లలో 100 మందికి ఒక్కరు చొప్పున మనం ప్లాన్ చేసుకొని ఇప్పటికే ప్లాన్ చేసి ఉంటారు. మరి మీ అందరికీ కొన్ని వివరాలు కూడా ఇచ్చింటారు, మీకు కొన్ని సూచనలు, కొన్ని వివరాలు, ఒక చిన్న పట్టిక కూడా ఇచ్చింటారు. ఇచ్చిండ్రా ఈ కాగితం? వచ్చిందా? ఇవ్వలేదు. పోయేటప్పుడు ఇస్తారు మీకు, దయచేసి తీసుకోండి. ఇలా ఏమడుగుతున్నామంటే, దయచేసి మీరు చేయవలసిన పని ఏంటంటే, ప్రతి 100 ఓటర్లకు మీ మొత్తం యూసుఫ్గూడ డివిజన్లో 66,000 ఓట్ల 66,000 ఓట్లు ఉన్నాయి. 66,000 ఓట్లు అంటే మనం వర్క్ డివైడ్ చేసుకోవాలి. ప్రతి 25 ఇళ్ళకు ఒకరు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి. తీసుకొని
ఆ 25 ఇళ్ళలో మనం డామ్ డూమ్ అని ఎగిరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దుంకే అవసరం లేదు. మనం సింపుల్గా పోయి ఆ ఇళ్ళకి పోయి ముచ్చట పెట్టాలి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక బాగుందా, ఇది ఒక్కటి మీరు అడుగుని మొదలు. నాకు తెలిసి 99% మంది అప్పుడే మంచిగా ఉండే, వీళ్ళు వచ్చినాకనైతే నాశనం చేసిపోయిందని మీకు 99% మంది చెప్తారు. నేను చెప్పేది కరెక్టేనా? చెప్తారు. మరి అట్లా చెప్పినాక వాళ్ళను ఖచ్చితంగా మీరు రేపటి రోజున మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. మొన్నటిదాకా గోపన్న ఉండే, గోపన్న బాగా పనిచేసిండు, కానీ ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి మన పార్టీకి ఉండాలి అని చెప్పి మీరు దయచేసి అందరు కూడా ఒక్కొక్క ఇంటికి పోయి కూర్చోవాలి. అట్లాగే వివరాలు తీసుకోవాలి. ఈ మధ్యన ఒక లంగతనం చేస్తాను వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు. వాళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఓట్లు తీసేస్తాను, అవి చూసుకోవాలి ముందు. ఇప్పుడు మనం చేయాల్సిన శ్రీనివాస్ రెడ్డి గారితో, రాజ్ కుమార్ పటేల్ గారితో, మన డివిజన్ అధ్యక్షులతో నేను కోరేది ఏమంటే, మనం చేయాల్సింది అందరు ఓట్లు ఉన్నాయా లేవా చూసుకోవాలి. నిన్న బీహార్లో మీరు చూసిరు, మొన్నటిదాకా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆయన ఓటు వీక్ పారేసిరట. తేజస్వి యాదవ్ అని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ సబ్ కొడుకు, ఆయన ఓటు ఎత్తేసిరట. ఇక మరి వాళ్ళే కొట్టేసినాక మనవి కూడా లేకుండా చేస్తారు. ఎవరైతే వాళ్ళ ఖిలాఫ్ ఉన్నారో అవసరమైతే వాళ్ళు కుమ్మక్కై, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కుమ్మక్కై మన ఓట్లు తీసే ప్రయత్నం కూడా చేస్తారు. మనం ముందు తొందరపడాలి, జాగ్రత్త పడాలి. తప్పకుండా మన ఓట్లు ఉన్నాయా లేవా ఆ ఇండ్లకి పోయి కూడా చెక్ చేసుకోవాలి. పోలింగ్ బూతులు కూడా ఎక్కడున్నాయో చూసుకోవాలి. పోలింగ్ బూత్ గతంలో మీకు తెలుసు, కాకపోతే మళ్ళీ మనం మారుతున్నాయా, ఎక్కడున్నాయి అవి కూడా చూసుకోవాలి. దాంతోపాటు ఏ 100 ఓటర్లకైతే మీరు ఇన్ఛార్జ్ తీసుకుంటుర్రో, ఏ 100 ఓట్లకైతే 25 ఇండ్లకైతే మీరు జిమ్మేదారు తీసుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా మనమే పోవాలి. ఆ 25 ఇండ్లను మనం ఎంత పెద్ద నాయకులమైనా మొదలు మన ఇల్లు మన చుట్టూ పొక్తా చేసుకోవాలి, ఆ తర్వాతనే బయట మాట్లాడాలి. అట్లాగే 10 ఏళ్లలో యూసుఫ్గూడ డివిజన్ ఆనాడు మన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏంది, నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఏది ఆ అభివృద్ధి ఏంది అనేది, ఎన్ని కోట్ల పనులు చేసినాం, ఏమేం పనులు చేసినాం, ఏ బస్తీలో ఏం పని చేసినాం, ఎంతమంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందినాయి, ఇవన్నీ కూడా మీకు మొత్తం కొట్టి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అది మీరు ఇంటింటికి పోయేటట్టు చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇట్లా కాదు రాసి మంచిగా పేపర్ మీద రాసి అర్థమయ్యేటట్టు, నువ్వు అట్లా అవి చూపెడితే ఏం అర్థమవుతాయి. దాంతోపాటు మనం ఏమేం చేసినాం అంటే, ప్రోగ్రామ్ నీళ్ళు ఎట్లా ఇచ్చినాం, కరెంట్ ఎట్లా బాగా చేసినాం, గరీబోళ్ళకు పట్టాలు ఎన్ని ఇచ్చినాం, పెన్షన్లు ఎట్లా పెంచినాం, షాదీ ముబారక్ ఎంతమందికి వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఎంతమందికి వచ్చింది, మనం ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎంతమందికి అందినాయి, మనం చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు పోయినాయి, ఇవన్నీ కూడా మనం చెప్పాలి. దాంతోపాటు ఇంకొక ముచ్చట కూడా మీరు అందరూ యాద పెట్టుకోవాలి. హైదరాబాద్ మహానగరం ఇవాళ ఎంత విస్తరించింది, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని రకాల కొత్త లింక్ రోడ్లు, ఇవన్నీ మనం వేసుకున్నాం. దానివల్ల ఇలా ఎంత కొత్తగా హైదరాబాద్ మహానగరం అద్భుతంగా తయారైంది 10 ఏళ్లలో, ఇది కూడా యాద్ చేయాలి. ఐటీ పరిశ్రమ ఎట్లా విస్తరించింది, 3 లక్షల మంది ఉండే ఐటీలో మన ప్రభుత్వం వచ్చినాడు, ఇలా 10 లక్షల మంది పిల్లగాళ్ళు పనిచేస్తాను అంటే 7 లక్షల మంది కొత్తగా పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో. ఆ 7 లక్షల మంది వల్ల ఏమవుతుంది, అలా మన పిల్లగాడు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏమవుతుంది, ఒక్కొక్క ఐటీ ఉద్యోగంతో 3-4 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, పరోక్ష ఉపాధి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఐటీ పరిశ్రమ మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు. హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు, అక్కడ క్యాబ్ నడుపుకుంటోళ్ళు, ఒకరు కాదు రకరకాలుగా మనకు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. అంటే ఒక దిక్కు హైదరాబాద్ పెరుగుతుంటేనే అందరికీ ఆడ పనిచేసే లేబర్ కావచ్చు, కూలీలు కావచ్చు, మరి ఇతరత్ర నిర్మాణ రంగం మీద, కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డలు కావచ్చు, అందరికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా మనం పనిచేసుకుంటూ పోయినాం. మనం చేసింది ఏంది, అట్లాగే కాంగ్రెస్ ఇచ్చి మాటలు ఇచ్చి మోసం చేసింది ఏంది, ఈ రెండు గిన్న మనం కరెక్ట్గా యాద్ చేస్తే బ్రహ్మాండంగా పోలింగ్ పెంచవచ్చు. మన ఓటర్ ఎంతమంది ఉన్నారు, మన ఓటర్లు, వాళ్ళకు ఓట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇంకొక 2-3 విషయాలు, మీరు ఫీల్డ్కి పోయినప్పుడు, ఇప్పుడు మీకు తెలుసు ఆటో డ్రైవర్లు వాళ్ళు మామూలు కోపం మీద లేరు. ఆటో అన్నలు తమ్ముళ్ళు మీరిగిన జర్ర ఉప్పందిస్తే వాళ్ళు అందుకొని మొత్తం ఆటోలు మీకు ప్రచార కేంద్రాలుగా మారిపోతాయి. వాళ్ళు మామూలు కోపం మీద లేరు. ఎందుకంటే మా కడుపు మీద కొట్టింది ప్రభుత్వం వచ్చినాక. మరి పోనీ ఫ్రీ బస్సు అంటే అదేమైనా అందంగా ఉందా అంటే, అందులో లేడీస్ కూడా ఎక్కి సీట్ల కోసం ఆయన తనుకునే పరిస్థితి వచ్చింది. ఇంకో దిక్కు ఇవాళ ఆటో అన్నలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే తప్పకుండా